ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు హైకోర్టులో హాజరవడానికి వచ్చారు. హైకోర్టులో హాజరవడానికి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు తలుచుకుంటే ఒక్కొక్కటి గుండెలు గజ్జ 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 వణికిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కోర్టుకు వచ్చి ఒక గంట సేపు నేను కోర్టులో ఉంటాను అని చెప్పినప్పుడు ఐటీడీపీ సోషల్ మీడియా ఏం చేసింది? జడ్జిలకే అల్టిమేటం ఇచ్చిన జగన్ ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జగన్ చెప్తే జరిగిపోతుందా? గంటే ఉంటానని మొట్టమొదటిసారి చరిత్రలో కోర్టుకి గంట టైం ఇచ్చాడు జగన్. జడ్జిలు పిచ్చోళ్ళ, లాయర్ల పిచ్చోళ్ళ, గంటలో ఎలా వెళ్ళిపోతాడంటూ పిచ్చాకోతలో చావు రాతలు చాలా రాశారు. కానీ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి దగ్గర నుంచి ఎయిర్పోర్టు దగ్గరికి వెళ్తే ఎయిర్పోర్టు దగ్గర జన సందోహంగా కొన్ని వందల వేలలో జనాలు చేరుకున్నారు. ఎయిర్పోర్టు దగ్గర నుంచి ఆయన హైకోర్టుకు రావడం కోసం వచ్చే దారి మొత్తం కనుక మీరు చూసినట్లయితే జనాలు వేలల్లో తరలి వచ్చారు. అందులో ప్లే కార్డ్స్ పట్టుకొని గెలుపు వేరు బలుపు వేరు, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన నినాదాలతో ప్లే కార్డ్స్ పట్టుకొని ఒక రేంజ్లో పబ్లిక్ అంతా వచ్చారు. అయితే కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా ఆ పబ్లిక్ని చూసి ఏమనుకుంటారంటే, అరే ఇంతమంది వచ్చారే, సూపర్ వచ్చారే, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా అనుకుంటూ ఉంటే, పాపం కొన్ని ఈనో తాగినటువంటి ఫేసులు పెట్టుకున్నటువంటి కొన్ని టీవీ ఛానల్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంతమంది జనం వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎంతమంది ప్రవాహంలో నడిచారో చూపించడానికి కనీసం ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన అభివృద్ధి ఇంకా ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టిన వెంటనే వారిలో ఉన్నటువంటి అభిమానం రెక్కల గట్టుకు ఎగిరింది. జగన్మోహన్ రెడ్డిని చూడాలని తాతహలాడింది, వచ్చారు. అయితే ఇక్కడ పచ్చ మీడియాలో చేసే ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు రాలేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిందంతా ఐటీ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అని చెప్తూ ఉంటే అందుట్లో చాలామంది పెచ్చనా ఎలా మేము ఆంధ్ర వాళ్ళం కాదురా, తెలంగాణ వాళ్ళం, మా ఆధార్ కార్డులు చూపించబడ్డే చూపిస్తాం, సిగ్గు లేదా మీకంటూ మీడియానే ప్రశ్నిస్తున్నటువంటి జనాలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు వచ్చే వరకు ఒక లెక్క, కోర్టుకు వచ్చిన తర్వాత లెక్కలు మారుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తెలంగాణలో లేదు. బట్ ఇకపైన తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండబోతుందా? ఈ జనాలను చూస్తే అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించబోతున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలు చూపించిన అభిమానాన్ని చూస్తే మాత్రం గుండెలు నిండిపోతున్నాయి. కానీ కొంతమంది ఈనోగాళ్ళు కళ్ళల్లోంచి కన్నీరు ప్రవాహంలా ప్రవహించి ఏంట్రా బాబు మేమేదో కోర్టుకు వచ్చాడని మీమ్స్ చేసుకుందాం, కోర్టుకు వచ్చాడని గంటలు వెయిట్ చేశాడు, కోర్టులో జడ్జి గారు పేపర్లు ఇసిరేశాడు, ఇలా ఏదో రాద్దాం అనుకుంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వచ్చి అలా ఒక అరగంటలోనే ఎయిర్పోర్ట్ నుంచి కోర్టుకు రావడం కోసం పట్టిన టైం గంటన్నర, కోర్టులోంచి బయటకు రావడానికి పట్టిన టైము కేవలం 15 నుంచి 20 నిమిషాలు. మరి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవడానికి పట్టిన కాలం గంటన్నర. అంటే ప్రజలు ఏ విధంగా వచ్చారో ఒకసారి చూడాలందా? ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఎంతమంది జనాలు వచ్చారు.
చూశారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ ముద్దు బిడ్డలు కథం తొక్కి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి పక్కన నడిచారు. ఇక్కడ ఓటుకు నోటు కేసులో పట్టుబడిన ఇద్దరు 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ప్రజలకి సేవ చేసిన నాయకులు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక శక్తి ఆయన తెలంగాణకు వచ్చిన తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు చూస్తుంటే అటు కాంగ్రెస్కి, ఇటు టీడీపీకి, ఇంకా బీజేపీ పార్టీలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయని అర్థమవుతుంది. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి కూడా తన క్యాండిడేట్స్ని నిలబెట్టే అవకాశం ఉందనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇలా వచ్చి అలా మెరుపు తీగలాగా వెళ్ళిపోయాడు కోర్టులోంచి. అరే వచ్చిన వ్యక్తిని కొంతన్నా ట్రోల్ చేద్దాము, కొన్నన్నా న్యూస్లు రాసుకుందాం అనుకుని ఎదురు చూసే సో కాల్డ్ ఎల్లో మీడియాకి అక్కడ ఉన్నటువంటి అభిమానులు చురకలంటించిన విధానం కూడా చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆంధ్రజ్యోతి వెహికల్ అటు వెళ్తూ ఉంది, రిపోర్టర్స్ అంతా నిండుంటే వాళ్ళ వెహికల్తో అంటూ ఉన్నారు, యో జనాలున్న వైపు చూపించు, ఇప్పుడన్నా ఆంధ్రజ్యోతి జనాలున్న వైపు చూపించు అంటూ ఆంధ్రజ్యోతి మీడియా వాళ్ళని ఎద్దేవా చేస్తూ హేళన చేస్తూ జనాలు లేని వైపు చూపించకండిరా అంటూ చెప్పడం జరిగింది. ఆంధ్రజ్యోతి జనాలు లేని గల్లి, జనాలు ఉండగలి చూపిండి, లేని గల్లి కాకుండా జనాలు ఉండగలి చూపిండి అన్న. ఆంధ్రజ్యోతి జనాలు లేని గల్లి, జనాలు ఉండగలి చూపిండి, లేని గల్లి కాకుండా జనాలు ఉండగలి చూపిండి అన్న. ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఏదో కక్షపూరితంగా ఏదో చేద్దామనేసి హైకోర్టుకు పిలిపించారు. కానీ ఏమైంది? అంతా హాంఫర్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త లెక్కలు సమీకరణలతోటి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నెత్తి మీదకి తిప్పలు తెచ్చుకున్నట్టయింది. ఇటు టీడీపీ పార్టీ వాళ్ళకు కూడా ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి పాగా వేస్తే మొత్తానికే మోసం వస్తుందన్న విషయం అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో విశేషమైనటువంటి అభిమానుల సముద్రంలాగా చేరి వేల సంఖ్యలో ఆయన్ని విష్ చేయడం, ప్లే కార్డ్స్ పట్టుకొని ఎంకరేజ్ చేయటం, ఉన్న 20 నిమిషాల్లో కూడా కోర్టులో తనకి ఊరట కలిగి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటే ఇది ఒక రకమైనటువంటి గర్వంతో కూడినటువంటి విజయంగానే చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు సగర్వంగా కాలరెత్తుకొని తెలంగాణలో మా నాయకుడికి ఎంత ఫాలోయింగ్ ఉందిరా బచ్చాలారా అని చెప్పుకునేటటువంటి ఒక మంచి తరుణం అని కూడా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ వీడియో కింద మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో అభిమానులు ఉన్నారా? ఉంటే ఏ రేంజ్లో వస్తారు? ఆయన పార్టీ పెడితే ఏ రేంజ్లో ఓట్లు వేస్తారు అన్న విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.